అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనైట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ చాలా అంటే చాలా మంచి ఫామ్‌లో ఉంది. 2కి 2 మ్యాచ్‌లు గెలిచింది. గుజరాత్ టైటన్స్‌ని ఫస్ట్ మ్యాచ్ ఇంటికి పంపించింది. ఇప్పుడు సీఎస్‌కేని చెన్నై సూపర్ కింగ్స్‌ని అసలు వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లోనే ఓడించి ఇంటికైతే పంపించింది. లాస్ట్ సీజన్‌లో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చిందో అలాంటి పెర్ఫార్మన్స్‌ని కంటిన్యూ చేస్తోంది పంజాబ్ కింగ్స్. ఇప్పుడు 2కి 2 మ్యాచ్‌లు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో టాప్ 1లో అయితే ఉంది. కానీ ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌లో ఉండే ప్రతి ప్లేయర్‌కి ఫైన్ అయితే వేశారు. అంటే స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసింది కాబట్టి ఫైన్ అయితే ఏశారు. ఇక శ్రేయస్ అయ్యర్ 1 మ్యాచ్ బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్‌తో స్లో ఓవర్ రేట్ ఏశారు కాబట్టి, స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసింది కాబట్టి, టీమ్‌లో ఉండే ప్రతి ప్లేయర్‌కి ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా 6 లక్షలు అయితే ఫైన్ అయితే ఏశారు. ఇక్కడ శ్రేయస్ అయ్యర్‌కైతే దానికి డబుల్ 12 లక్షలైతే ఫైన్ అయితే ఏశారు శ్రేయస్ అయ్యర్‌కి ఫస్ట్ మ్యాచ్‌లో. ఇక సెకండ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మళ్ళీ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసింది పంజాబ్ కింగ్స్ టీమ్. అప్పుడు శ్రేయస్ అయ్యర్‌కి డబుల్ అయితే పెరిగింది ఫైన్. 24 లాక్స్ అయితే ఫైన్ అయితే వేశారు. అవునా కదా! కానీ టీమ్‌లో ఉండే ప్రతి ప్లేయర్‌కి ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ఫస్ట్ మ్యాచ్ 6 లక్షలు ఫైన్ అయితే ఏశారు. సెకండ్ అంటే రెండోసారి స్లో రేట్ మెయింటైన్ చేసింది కాబట్టి రెండోసారి కూడా 6 లక్షలు అయితే ఫైన్ అయితే ఏశారు. ఇంకోసారి మూడోసారి ఏమన్నా స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ అయితే 1 మ్యాచ్ అయితే బ్యాన్ అయితే అయితాడు. అవ్వచ్చు కాదు, పక్కా బ్యాన్ అయితే అయితాడు శ్రేయస్ అయ్యర్. ఇంకెన్ని మ్యాచ్‌లు ఇంకా రిమైనింగ్ మ్యాచెస్‌లో ఒక్క మ్యాచ్ స్లో రేట్ మెయింటైన్ చేసినా కూడా శ్రేయస్ అయ్యర్ 1 మ్యాచ్ బ్యాన్ అయితే అయితాడు. అది కాకుండా శ్రేయస్ అయ్యర్‌కి 30 లక్షలు ఫైన్ అయితే పడుతుంది. 30 లక్షలు ఫైన్ పడిన జతకి టీమ్‌లో ఉండే ప్రతి ప్లేయర్‌కి ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా 12 లక్షలు అయితే ఫైన్ అయితే పడుతుంది. ఒకవేళ లాస్ట్ మ్యాచ్ ఏమన్నా అంటే ఇప్పుడు రిమైనింగ్ మ్యాచెస్‌లో స్లో రేట్ మెయింటైన్ చేయకుండా లాస్ట్ మ్యాచ్‌లో ఏమన్నా స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే ఐపీఎల్ 2027లో ఫస్ట్ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ అయితే బ్యాన్ అయితే అయితాడు. ఆల్రెడీ 2 సార్లు స్లో రేట్ మెయింటైన్ చేశారు బ్రో. ఇక ఎందుకు చేశారులే, చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారులే. అంటే పంజాబ్ కింగ్స్ మూడోసారి స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చెయ్యరులే, చాలా కేర్‌ఫుల్‌గా ఉండొచ్చు అనేది మనమైతే అనుకోవచ్చు. కానీ చెప్పలేం. మూడోసారి కూడా స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసే ఉండొచ్చు. అంటే చెయ్యొచ్చు. ఆల్రెడీ ఇదే రీజన్‌తో, ఇదే కారణంతో ఒకసారి హార్దిక్ పాండ్యా 1 మ్యాచ్ బ్యాన్ కూడా అయ్యాడు. ఏదో ఇయర్ గుర్తులేదు సరిగ్గా. ఫస్ట్ మ్యాచ్ అయితే సీజన్‌లో ఫస్ట్ మ్యాచే బ్యాన్ అయితే అయ్యాడు హార్దిక్ పాండ్యా. 3 సార్లు ముంబై ఇండియన్స్ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసింది. హార్దిక్ పాండ్యా 1 మ్యాచ్ బ్యాన్ అయితే అయినాడు. శ్రేయస్ అయ్యర్‌కి కూడా ఇదే గతి పడే ఛాన్స్ అయితే ఉంది. ఇక రిమైనింగ్ మ్యాచెస్‌లో ఏ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినా శ్రేయస్ అయ్యర్ 1 మ్యాచ్ బ్యాన్ అయితాడు. 30 లక్షలు ఫైన్ పడుతుంది. టీమ్‌లో ప్రతి మెంబర్‌కి 12 లక్షలైతే ఫైన్ అయితే పడుతోంది. కానీ టాప్‌లో అయితే ఉన్నారు. అవును కదా! ఇక ఇదే దీన్ని రిపీట్ చెయ్యరు అనైతే మనకైతే అనిపిస్తుంది. చూద్దాం. స్లో ఓవర్ రేట్ పంజాబ్ కింగ్స్ మూడోసారి ఏమన్నా మళ్ళీ మెయింటైన్ చేస్తుందా? లేకపోతే కేర్‌ఫుల్‌గా ఉంటారా? తప్పించుకుంటారా? చూద్దాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.